హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్మాయిలతో తిరగడం ఆపి ఆట మీద శ్రద్ధ పెట్టు అంటూ డిమోన్ పవన్ కి క్లాస్ పీకిన నాగార్జున. అగ్ని పరీక్ష షో నుండి బిగ్ బాస్ హౌస్ లోకి డిమోన్ పవన్ అడుగుపెట్టినప్పుడు ఆడియన్స్ షాక్ కి గురయ్యారు. అసలు ఇతన్ని ఎలా తీసుకున్నారు? అగ్ని పరీక్ష షోలోనే ఏమీ ఆడలేదు. అలాంటి వ్యక్తి ఈ బిగ్ బాస్ హౌస్ లోని మనుషులను తట్టుకొని ఎలా నెగ్గుకు రాగలడు? జ్యూరీ ఈ విషయంలో చాలా పెద్ద పొరపాటు చేసింది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. హౌస్ లోకి అడుగుపెట్టి 10 రోజులైంది. ఇప్పటి వరకు ఆయన హౌస్ లో చేసింది ఏమైనా ఉందా అంటే అది రీతూ చౌదరితో లవ్ ట్రాక్ నడపడమే. ఫిజికల్ టాస్కులు ఇచ్చినప్పుడు చాలా గట్టిగానే ఆడుతున్నాడు, కానీ అనవసరమైన లవ్ ట్రాక్ కారణంగా అతని గేమ్ పూర్తిగా గాడి తప్పింది. ఇదే విషయాన్ని నేటి ఎపిసోడ్లో నాగార్జున కూడా లేవదీస్తాడు. డిమోన్ పవన్తో మాట్లాడుతూ ఎలా సాగుతుంది మీ ప్రేమాయణం అని అడుగుతాడు. అప్పుడు డిమోన్ పవన్ ఏమీ తెలియని వాడిలాగా ఎర్రి చూపులు చూడడం చూసి నేనేమీ లవ్ ట్రాక్ నడపడం లేదు సార్ అని అంటాడు. అప్పుడు నాగార్జున రీతు వైపు చూస్తూ నిజమా రీతు అని ఫన్నీగా అడుగుతాడు. అలా కాసేపు ఈ సంభాషణ ఫన్నీగానే జరిగింది. కానీ చివర్లో నాగార్జున డెమోన్కి స్వీట్ వార్నింగ్ ఇస్తూ ఇక నుండైనా ఆటలోకి రా, నీ మార్క్ చూపించు, పులిహోర కలపడంలో కాదు గేమ్ ఆడడంలో అని అన్నాడట. అంతేకాకుండా గత వారం నువ్వు డేంజర్ జోన్లోకి వచ్చావు, ఈసారి అలాంటి పరిస్థితి తెచ్చుకోకు అంటూ చాలా బలంగా చెప్తాడు నాగార్జున. మరోసారి డిమోన్ పవన్ తన ఆట తీరుని మార్చుకుంటాడా లేదా రీతు చుట్టూనే తిరుగుతూ ఉంటాడా అనేది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.